అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ఓ ఆసక్తికరమైన క్షిపణుల లెక్క అగ్రరాజ్యాన్ని తీవ్రంగా కలవరపరుస్తోంది. యుద్ధమంటే కేవలం ఆయుధాల శక్తి ప్రదర్శన మాత్రమే కాదని, దాని వెనుక పక్కా ఆర్థిక వ్యూహం కూడా ఉందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్ వాడుతున్న షాహిద్ డ్రోన్ల ధర కేవలం $20,000, అంటే మన లెక్కల్లో సుమారు 16 లక్షల రూపాయలు మాత్రమే. కానీ వీటిని అడ్డుకోవడానికి అమెరికా వాడుతున్న పేట్రియాట్ క్షిపణి ధర ఏకంగా $4 మిలియన్, అంటే దాదాపు 33 కోట్ల రూపాయలు. ఒక మాటలో చెప్పాలంటే ఒక చిన్న డ్రోన్ను కోల్చడానికి దానికంటే 200 రెట్లు ఎక్కువ ఖర్చు పెడుతోంది అమెరికా. ఇరాన్ స్ట్రాటజీ చాలా క్లియర్గా ఉంది. తక్కువ ఖర్చుతో కూడిన కామికేజ్ డ్రోన్లను వందల సంఖ్యలో ప్రయోగించి అమెరికా వద్ద ఉన్న ఖరీదైన ఆయుధ సంపదను ఖాళీ చేయించడమే వాళ్ల ప్లాన్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ ప్లాన్ చేస్తున్న ఈ డ్రోన్ స్వామ్స్ దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లోని కీలక మౌలిక సదుపాయాలు ఛిద్రమవుతున్నాయి. ముఖ్యంగా టూరిజం, బిజినెస్ హబ్స్ అయిన దుబాయ్, దోహా వంటి నగరాల్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్గా దాడులు జరుగుతున్నాయి. ఇటు చూస్తే అమెరికా ఆయుధ నిల్వలు ప్రమాదకర స్థాయిలో కరిగిపోతున్నాయి. యుద్ధం ఇదే వేగంతో మరో 10 రోజులు కొనసాగితే అమెరికా వద్ద ఉన్న కీలక క్షిపణుల స్టాక్ మొత్తం తగ్గిపోవచ్చు. డ్రోన్లను కూల్చే క్రమంలో అమెరికా తన దగ్గర ఉన్న బెస్ట్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నింటినీ వాడేస్తోంది. ఒకవేళ ఇరాన్ ఇదే రీతిలో వేలాది డ్రోన్లను దశలవారీగా ప్రయోగిస్తే వాటిని ఆపడానికి అమెరికా వద్ద సరిపడా మిసైల్స్ ఉండవనేది ఇప్పుడు రక్షణ రంగ నిపుణుల ఆందోళన. డొనాల్డ్ ట్రంప్ ఈ ఆపరేషన్కు ఎపిక్ ఫ్యూరీ అని భారీ పేరు పెట్టారు. ప్రస్తుతం ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ను ముప్పు తిప్పలు పెడుతున్న ప్రస్తుతం మిడిలీస్ట్లో నిలువ ఉన్న ఆయుధాలు కంప్లీట్ అయితే పరిస్థితి ఏంటి అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అగ్రరాజ్యానికి ఉండాల్సింది కేవలం భారీ ఆయుధాలు మాత్రమే కాదు, వాటిని లాంగ్ రన్లో మోయగలిగే ఆర్థిక స్తోమత కూడా ఉండాలి. టెక్నాలజీ పరంగా అమెరికా టాప్లో ఉండొచ్చు, కానీ ఇరాన్ వాడుతున్న చౌకబారు యుద్ధతంత్రం ముందు అమెరికా డాలర్లు కరిగిపోతున్నాయి. ఇది ఒక రకమైన వార్ ఆఫ్ అట్రిషన్, అంటే శత్రువును నేరుగా ఓడించకపోయినా వాడి ఆర్థిక మూలాలను దెబ్బతీసి నిరసించేలా చేయడం. ఇరాన్ డ్రోన్లను అడ్డుకునేందుకు అమెరికా ఎలా వ్యూహం అమలు చేస్తుందో చూడాలి మరి.